తెలుగింటి ఆడపడుచునకు స్థానం కల్పించి మహిళా సాధికారతకి అత్యంత ప్రాధాన్యత కదా తెలుగుదేశం పార్టీ పండుగ ఈరోజు రేపు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రేపు ఈ మహానాడు జరుపుకోవడం మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు జరిగిన మహానాడికి ఈ మహానాడికి విభిన్నంగా వర్చువల్గా మన ముఖ్యమంత్రి గారి సందేశాన్ని భవిష్యత్తు నాయకుడు మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి స్పీచ్ని మన అందరం ప్రత్యక్షంగా వినేదానికి ఎక్కడికక్కడ క్లస్టర్ పరిధిలో ఈ రోజున కెమెరాలు ఏర్పాటు చేసి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈరోజు మనల్ని అందరినీ చూస్తూ వారు మాట్లాడేటట్టు చేయటం, ఇలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది ఈ విధంగా వీక్షించడం ఇది తెలుగుదేశం పార్టీ చరిత్రలో దేశంలో ఏ పార్టీకి లేనంత నెట్వర్క్ ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఘనంగా కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మన కావలి నియోజకవర్గంలో దాదాపు 10,000 మంది క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, పార్టీ సంస్థాగత కమిటీలు, అదేవిధంగా అనుబంధ సంఘాలు, మండల కమిటీలు, క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లస్టర్కి గుర్రం సునీలు క్లస్టర్ ఇన్ఛార్జిగా, కో క్లస్టర్గా ఉప్పాల వెంకయ్య గారు నాయకత్వం వహించి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ సభని జయప్రదం చేయడం కొరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించారు. వారిద్దరిని కూడా అభినందిస్తూ వారికి సహకరించినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా పార్లమెంటరీ రాష్ట్ర నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ఒక్కరి వ్యక్తితోనో విజయం సాధించలేం. అందరి యొక్క సమిష్టి కృషి ఈ రోజున ఈ విజయానికి నాంది. కాబట్టి అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు మండల ఎన్నికల్లో అన్నీ కూడా తెలుగుదేశాన్ని కైవసం చేసుకుంది. రేపు టికెట్లు కోరికలు ఉన్న వాళ్ళకి అందరికీ రాకపోవచ్చు, కానీ ఇది పార్టీ. పదవులు వచ్చిన వాళ్ళందరూ హీరోలు కాదు, పదవులు రాని వాళ్ళందరూ చిన్నవాళ్ళు కాదు. పార్టీలో అందరూ కూడా ట్యాగ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి అవసరమైన వ్యక్తి. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు, రిజర్వేషన్ ప్రక్రియ, ప్రాంతాల అభివృద్ధి, కుల సమీకరణలు, మత సమీకరణలు అన్నింటినీ కలగలిపి ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో పార్టీ అవకాశాన్ని బట్టి అందరికీ పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ సందర్భాన్ని బట్టి పదవులు రావడం జరుగుతుంది. కాబట్టి నాకు పదవి ఇస్తేనే నేను పనిచేస్తాననేది కాదు. ఒక వ్యక్తి గెలవడం కోసం అందరూ పనిచేయాలి. నిన్నటి రోజున నేను ఎమ్మెల్యే కావడం కోసం అందరూ ఎలా పనిచేశారో రేపు పంచాయతీ ఎన్నికలు కానీ, మండల ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్లు అందరూ కలిసి పనిచేయాలి. కాబట్టి ఆ రోజు మనం రిజర్వేషన్లు కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూడాలి. ఈ లోపల మనం అందరం కూడా సమిష్టిగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు ఎంపీడీఓతో సమస్యలు పరిష్కరించుకోవడం,
ఇంకా ఎల్నినో ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. రాబోయేది ఇంకా ఎండలు విచ్చలవిడిగా పెరుగుతాయి. పొత్తుల్లో పోయినా అండగా నిలబడి ఎక్కడ కార్యకర్తలు చెక్కు చెదరకుండా మా మంగళగిరి నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన ధనంజయ్ గారిని కూడా ఏకంగా పాలిట్ బ్యూరో తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిజం గడప దాటే లోపల అబద్ధం ఈరోజు మనం చూస్తున్నాం. ఆ సైకో పార్టీ చూపించారు గొడ్డలి పార్టీ. ఆ గొడ్డలి పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తున్నాం మనందరం అప్రమత్తంగా ఉంటాం. ఎవరు ఇంత విధంగా 154 ప్రపోజల్లో మనం బిఎడ్స్ నిర్వహించి మనం ఉపాధ్యాయులకు ఆఫర్ చేయాలి. ఆ గొడ్డలి propose that it is from the front. Today from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugudesam party should allocate 33% seat to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policy makers. And future of Telugudesam party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is చాలా మంది శ్రమించిన మన కార్యకర్తలకు అగ్రతాంబూలం వేస్తుంది మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. జెండా పోసిన కార్యకర్త కృషి చేసి రాబోయే ఏ ఎన్నికల్లో అయినా వారికి ప్రాధాన్యత ఇస్తానని ఇప్పటికే నారా లోకేష్ బాబు గారు తేల్చి చెప్పేశారనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఒక పొలిటికల్ యూనివర్సిటీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది భర్తీ చేయలేని అంత మీదతే మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత అది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరు ఇస్తే ఏకంగా సంవత్సరం పూర్తయింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ పాలిట్ బ్యూరో నమస్కారం అన్నా, నమస్తే. కొంచెం వెనక్కి జరగండి సార్ కానీ పెట్టాలి సార్